హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ ఛానల్. లాలసాస్ కిచెన్లో మనం ఈరోజు బీరకాయ పెరుగు పచ్చడి పప్పు ఉడుకుతుంది. బీరకాయ పెరుగు పచ్చడి రెసిపీ అస్సలు ఎక్సలెంట్ రెసిపీ అండి. బీరకాయ పెరుగు పచ్చడి తెలుసు అందరికి. బీరకాయ పెరుగు పచ్చడితో అన్నం అంతా తినేయచ్చు. అసలు చల్లగానే ఉంటుంది, అసలు సూపర్ ఉంటుందండి. బీరకాయ పెరుగు పచ్చడి కరెక్ట్గా చేసుకుంటే అన్నం మొత్తం బీరకాయ పెరుగు పచ్చడితో తినచ్చు, అంత బాగుంటుంది. ఈ బీరకాయ పెరుగు పచ్చడి తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. టేస్టీ బీరకాయ పెరుగు పచ్చడికి మెయిన్ రెండు మాత్రం కావాలండి. బీరకాయలు, రెండోది పెరుగు. ఈ రెండు మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఈ రెండు ఉంటే బీరకాయ పెరుగు పచ్చడి చేసుకుందాం, తిందాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ముక్కలుగా తరుక్కున్నాం. బీరకాయ రెడీ అయినాయి. బీరకాయ ముక్కలు, పెరుగు నీళ్లు పోయకుండా చిలుక్కున్నాం. కవ్వంతో నీళ్లు పోయిగా పెరుగు కొంచెం ముందుగా గిన్నె పెట్టుకుని సిమ్లో పెట్టుకుని లైట్గా వాటర్ ఉన్నాయి, వారిన తర్వాత ఆయిల్ పోస్తున్నారు. లైట్గా కొంచెం ఆయిల్ పోసి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలన్నీ దాంట్లో వేసాం, అంటే మగ్గబెట్టడానికి. ఉప్పు తగినంత. ఎప్పుడు ఉప్పు తక్కువైనా పర్వాలా, ఎక్కువ వేసుకోకూడదు. మన టేస్టీ అటు ఆరోగ్యం. పసుపు వేసేసి కదిపి ఒకసారి కలుపుకుంటాం. ఉప్పు పసుపు వేసి అవి మగ్గే వరకు మూత వేస్తాం. ఇక్కడ పెరుగు వెయిట్ చేస్తుంది. ఈలోపు దేవసేన ఏం చేస్తుందో చూసాడు. ఏం చేస్తున్నావు అమ్మా? బాగా పాటలు చూస్తున్నావా? డ్యాన్స్ చేసుకో. మన బీరకాయ ఏమైందో చూసుకోండి. మళ్ళీ కొంచెం చూసుకుని కొంచెం జీలకర్ర వేసారు. కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, పసుపు యాడ్ చేసి మగ్గాలి. అయిపోయిందండి. అంటే ముక్కల్లాగా ఉండాలి, మళ్ళీ నుజ్జు అవ్వకూడదు. చక్కగా టేస్టీగా ఉంటుంది. కట్టేసి కరెక్ట్గా 6 minutes 7 minutes అయ్యింది, అంతే. 10 minutes లోపే మగ్గిపోయినాయి. కట్టేసాం. ఇది ఇక్కడ పెట్టుకున్నాం డైనింగ్ టేబుల్ మీద చల్లారటానికి. చల్లారగానే కలపాలి. పెరుగులో వేడిది కలపకూడదు. ఇప్పుడు చల్లారిందని బీరకాయ ముక్కలు, పసుపు ఉప్పు వేసిన దాన్ని, మగ్గబెట్టిన దాన్ని పెరుగులో కలిపేసుకుంటున్నాం. బీరకాయ ముక్కలుగా ఉండేవి చూసుకోవాలి, అప్పుడే బాగుంటుంది.
మరీ నుజ్జు అయితే అసలు ఏమి ఉండదు. ఇప్పుడు అందులో పోపు తాలింపు పెట్టుకుంటాం. పెరుగు పచ్చళ్ళు ఇప్పుడు పోపుల డబ్బాలో ఇదివరకు అన్నీ కలిపి వేసేవాళ్ళు. తర్వాత తాలింపులు అన్నీ కలిపి వచ్చేసినాయి రెడీమేడ్. తాలింపులు పోసేయటమే. ఇదివరకు పచ్చిశనగపప్పు, జీలకర్ర అన్నీ ఆ పోపుల డబ్బా లైన్గా ఉండేవి, గుంతల్లాగా వేరేవాళ్ళు. దీంట్లో కారం వేయకూడదు, కారం అసలు వేయకూడదు పెరుగు పచ్చళ్ళలో. దాని బదులు ఎండుమిర్చి వేస్తుంది పోపు దాంట్లోనే. అది ఎండుమిర్చి తుంపేసి మజ్జిగిరిచి ఒక మిరపకాయ 2-3 ముక్కలుగా మన టేస్టీ ఇంగువ, పోపు సరుకు వేసాం, ఎండుమిర్చి వేసాం, టేస్టీ ఇంగువ వేసాం, కొంచెం కరివేపాకు. వావ్, పోపులోనే ఉంటుందండి అంత ఏదైనా వంట. అది టేస్టీ బీరకాయ పెరుగు పచ్చడి రెడీ అయింది. టేస్ట్ చేసి చూద్దాం. స్మెల్ భలే వస్తుందండి. పోపులోనే ఉందంతా బాగుంది. వేడి కారం ఒకటి వేయకూడదు, ఎండుమిర్చి తుంపేసి. అలాగే వేడి మీద కలపకూడదు. వేడి బీరకాయ ముక్కలు మగ్గంగానే అది తీసుకొచ్చి పెరుగులో కలపకూడదు. కొంచెం ఫ్యాన్ వేసి చల్లార్చి కలిపారు. టేస్ట్ చేసి చూద్దాం. పప్పు ఉంది అయితే ఫస్ట్ టేస్ట్ కోసం బీరకాయ పెరుగు పచ్చడి వేసుకుంటాం. టేస్ట్ చూడటం కోసం పప్పు వేసుకుని. వావ్, కొంచెం ఉప్పు తగ్గింది. ఉప్పు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం తగ్గింది ఉప్పు. అసలు మిగతా పెరుగు బీరకాయ తింటుంటే అబ్బా అబ్బా అబ్బా. దీంట్లో ఒక ఒడియం కూడా కొడుకుందాం. అబ్బా, పెరుగు పచ్చడితో ఈ అట్లు, చపాతీలు అలాంటి వాటికి కూడా తినచ్చు. అన్నంలో అయితే మొత్తం అన్నం అంతా పెరుగు పచ్చడితో తినచ్చు. బీరకాయ, సొరకాయ ఇలా పెరుగు పచ్చడి చేసుకోండి, తినండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.